టీఎస్ వెబ్సైట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే వెబ్ కౌన్సిలింగ్లో అప్లై చేసిన తర్వాత యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు, మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 24th to 26th రోజు 3 days టైం మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో ఆర్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది, ఏ మెథడాలజీకి ఎక్కువ సీట్స్ ఉన్నాయి, అండ్ ఒక కాలేజీలో 150 సీట్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. అవి అందరికీ కావండి. సో అందులో కూడా సీట్ మ్యాట్రిక్స్ ఉంటుంది. అంటే ఒక మెథడాలజీ ఒక 20 సీట్లు, 15 సీట్లు, 10 సీట్లు అట్లా డివైడ్ అవుతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో. సో ఇలాంటివి అన్ని డౌట్స్ ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ ఎవరైతే బీఎడ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తెలిస్తే మీకు మంచి కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 24th to 26th. సో ఈ రోజు నుంచి ఒక 3 days వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనము ఎడిట్ ఆప్షన్. సో ఈరోజు సపోజ్ మీరు అప్లై చేస్తే దానికి సంబంధించిన ఏమైనా ఎడిట్ అంటే అప్పుడు 10 కాలేజెస్ పెడితే ఇప్పుడు ఒక 20 కాలేజెస్, లేకపోతే అప్పుడు బై మిస్టేక్ కొన్ని కాలేజెస్ పెట్టలేము, ఇప్పుడు యాడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, ఏమన్నా డిలీట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు. సో ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 27th ఆగస్ట్ రోజు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు టీఎస్ ఎడ్సెట్ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు దీనికి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ కావచ్చు, మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా ఆ లిస్ట్ కూడా అన్నీ చూసుకోవచ్చు. సో మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వెబ్ ఆప్షన్ లాగిన్ ఉంటుంది, లిస్ట్ ఆఫ్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటుంది, అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ 3 ఉంటాయి. సో వెబ్ ఆప్షన్ లాగిన్ అంటే ఎవరైతే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చిన కాలేజెస్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ అంటే మన తెలంగాణలో ఎంతమంది అయితే టీఎస్ వెబ్సైట్ రాసి క్వాలిఫై అప్లై చేసిన వాళ్ళు అందులో ఆ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా చూసుకోవాలి. అంటే కరెక్ట్గా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళే లిస్ట్లో ఉంటుంది, లేదంటే లేదు. సో అది చూసుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఒకటి క్లిక్ చేస్తే మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోవచ్చు. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి మన తెలంగాణలో జిల్లాలో ఉన్న టోటల్ బీఎడ్ కాలేజెస్ సంబంధించిన లిస్ట్ కూడా మనకు వెబ్సైట్లోనే ఉంది. సో మనకు టోటల్ 6 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మన తెలంగాణ జిల్లాలో మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, 33 డిస్ట్రిక్ట్స్ని 6 యూనివర్సిటీస్ అండర్లో వస్తాయి. సో ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, మేడ్చల్, సో చుట్టుపక్కల ఒక 4 to 5 డిస్ట్రిక్ట్స్ కలిపితే ఒక యూనివర్సిటీ పరిధిలో ఉన్న బీఎడ్ కాలేజెస్ అన్ని ఆ యూనివర్సిటీ కింద వస్తాయి. సో అలా మనకు తెలంగాణలో జిల్లాలో 33 డిస్ట్రిక్ట్స్, మన తెలంగాణలో స్టేట్లో ఉన్న 33 డిస్ట్రిక్ట్స్కి 6 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఒక్కొక్క యూనివర్సిటీకి 4 to 5 డిస్ట్రిక్ట్స్ అలొకేట్ చేస్తారు. ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్న బీఎడ్ కాలేజెస్ అన్ని మనకు పీడిఎఫ్స్ ఉంటాయి. సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక్కొక్క యూనివర్సిటీ కావచ్చు, ఒక జిల్లాలో ఎన్ని ఉన్నాయి, సో మన యూనివర్సిటీలో ఎన్ని సంబంధించిన బీఎడ్ కాలేజెస్ ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు. సో ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనకు ప్రతి కాలేజ్లో ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయి అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు కాలేజ్ నేమ్ ఉంటుంది, ఆ కాలేజ్ నేము, డిస్టిక్, ఆ కాలేజ్ ఏ డిస్టిక్లో ఉంది. సెకండ్ వచ్చేసి మనకు టైప్ ఆఫ్ కాలేజ్, సో అది గవర్నమెంట్ కాలేజా, యూనివర్సిటీ కాలేజా, ప్రైవేట్ కాలేజా, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సీట్ ఇంటేక్ అండి. సీట్ ఇంటేక్ అంటే ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో టీఎస్ వెబ్సైట్ ద్వారా ఎంతమందిని తీసుకుంటారు. కొన్ని కాలేజ్లో 100 మెంబర్స్, కొన్ని కాలేజ్లో 150, కొన్ని కాలేజ్లో 50. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ పీడిఎఫ్లో అసలు ఎన్ని కాలేజ్ 100 సీట్స్ ఉన్నాయి, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్యూషన్ ఫీజ్. సో ట్యూషన్ ఫీజ్ అనేది ఇది ఇయర్లీ ఉంటుంది. సో మీరు ఏదో ఒక కాలేజ్ చూస్ చేసుకుంటే పర్ ఇయర్కి ఎంత ఫీజ్ మీరు పే చేయాలి అది ఉంటుంది. నెక్స్ట్ దానికి పక్కనే మనకు స్పెషల్ ఫీజు ఉంటుంది. సో ఏమన్నా ఎక్స్ట్రా ఫీజెస్ కానీ అవి కూడా ఉంటాయి. సో మనము ట్యూషన్ ఫీ ఇంపార్టెంట్, ఎంత ఉంది మనకు పర్ ఇయర్ అవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు మొబైల్ నంబర్ కూడా ఉంటుంది. సో ఆ మొబైల్ నంబర్ దేనికి ఇచ్చారంటే సపోజ్ మీకు ఒక 5 కాలేజెస్ నచ్చాయి పెట్టారు, ఆ 5 కాలేజెస్లో ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ ఆ కాలేజ్ రెగ్యులర్ ఉంటుందా, స్ట్రిక్ట్ ఉంటుందా, ఇలాంటి డీటెయిల్స్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా వాళ్ళకి కాల్ చేయాలి. కాల్ చేస్తే మీకు అడిగిన డౌట్స్కి వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో కాలేజ్ నంబర్ కూడా ఉంటుంది కాబట్టి మీరు కాల్ చేసి అనుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు
ఫీజు రియంబర్స్మెంట్ అండి. సో ఎప్పుడైతే మీరు ఒక కాలేజ్ చూస్ చేసుకుంటారో, గవర్నమెంట్ కాలేజ్ అన్న చూస్ చేసుకోవచ్చు, ప్రైవేట్ కాలేజ్ అన్న చూస్ చేసుకో, మీ ఇష్టం. ఇక్కడ డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్లా ఉంటారు. సో ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫ్రీ సీట్ వస్తుంది, ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో మీకు ఫ్రీ వస్తుంది, ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీ వాళ్ళకు. అదే బీసీ వాళ్ళకు 13,500 రూపీస్ లైక్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 20,000 ఉంటే 13,500 గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తే మీరు మిగతా అమౌంట్ మీరు 6,500 మీరు పే చేయాలి. సపోజ్ ఒక కాలేజీలో 30,000 ఉంటే 13,500 తీసేసిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు పే చేయాలి. సో ఇలా మీరు అన్ని కాలేజెస్లో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వెబ్ ఆప్షన్స్ అండి. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి? సో చాలా స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్స్ ఎట్లుంటారు, గవర్నమెంట్ కాలేజ్ పెడతారు, ప్రైవేట్ కాలేజ్ కూడా పెట్టుకుంటారు, అలా కూడా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొందరు ఓన్లీ మా జిల్లాలో ఉన్న బీఎడ్ కాలేజ్ మాత్రమే నేను చేస్తా, అప్ అండ్ డౌన్ అంత దూరం నేను ఉండలేను, ఇక్కడ మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు ఉంటారు, చాలా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి కొందరు మా జిల్లాలోనే పెట్టుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు, కొందరు వచ్చేసి ఉమెన్ కాలేజెస్లోనే చేస్తా అనుకునే వాళ్ళు ఉంటారు, కొందరు ఎక్కడైతే ఫీజు తక్కువ ఉంటుందో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ కాలేజెస్కి ఇస్తా. సో ఇలా 5 టైప్స్ ఆఫ్ ప్రియారిటీస్ మీరు ఇచ్చుకోవచ్చు. ఒకటి గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్, ఒకటి మీ జిల్లాలో అన్న ఇచ్చుకోవచ్చు, ఒకటి ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, ఇంకొకటి తక్కువ ఫీజు. సో ఏవైతే తక్కువ ఫీజెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి నేను చేద్దాం అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఒక్కొక్క ఇండివిజువల్ ఒపీనియన్ మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మీరు పెట్టుకోవాలి. మీరు దేని ద్వారా వెళ్దాం, ఓన్లీ యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అట్లా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏది కన్వీనియంటో దాని ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్. సో చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ హయ్యర్ అని వస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, లోవర్ వస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినట్టు. సో అది కూడా మీరు చూసుకోండి. ఏమన్నా ప్రాపర్ డీటెయిల్స్ ఇంకా ఎడిట్ చేసుకోవాలంటే మీరు హెల్ప్ డెస్క్లో ఉన్న మెయిల్ కన్నా రిక్వెస్ట్ చేయాలి, లేదంటే అక్కడ ఉన్న నంబర్ కన్నా కాల్ చేసి మీరు ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా వాళ్ళకు కాల్ చేసి తెలుసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి. 7th వచ్చేసి మనకు ఎప్పుడైతే ఈ ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి కదా, సో ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ బీసీ వాళ్ళు కావచ్చు, ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు మీరు ఫీ పే చేయాలి. సో ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఫీ పే చేయాలి కాబట్టి మీరు డెబిట్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. కొని ఫోన్పే, గూగుల్ పే అవి యూజ్ చేయకండి, వాటి ద్వారా ఫెయిల్ అవ్వడం జరుగుతుంది, పేమెంట్ రీఫండ్ అవ్వడానికి కూడా చాలా ప్రాసెస్ అవుతుంది. ఓన్లీ మీ డెబిట్ కార్డ్స్ మీ ఇంట్లోది కానీ మీకు తెలిసిన వాళ్ళది మాత్రమే యూజ్ చేయండి ఫీజు కట్టడానికి. సో నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు డిగ్రీ లాగా పీజీ లాగా ఎక్కువ సీట్స్ ఉండయి, మనకి ఇవి ఓన్లీ 13,000, 15,000, 12,000 సీట్స్ ఉంటాయి. ఓవరాల్ తెలంగాణలో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. అందులో కూడా ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో మీకు లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్లో 100, 150, 50 సీట్స్ ఇట్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఏదో ఒక కాలేజ్లో ఒక 100 సీట్స్ ఉన్నాయి. ఆ 100లో కూడా అన్నీ ఒక గ్రూప్ వాళ్ళకి ఇవ్వరు. ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు 4 మెథడాలజీస్ ఉంటాయి మెయిన్గా. ఒకటి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ అండ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ ఇట్లుంటాయి. అందులో ఆ 100లో మ్యాథ్స్కి కొన్ని పోతాయి, ఫిజికల్ సైన్స్కి కొన్ని, బయాలజికల్ సైన్స్కి, నెక్స్ట్ సోషల్ స్టడీస్కి. సో ఇలా ఒక 20, 30, 15, 15, 10, 10 అలా డివైడ్ చేస్తారు కాబట్టి మీకు ఏదైతే వెబ్ ఆప్షన్స్ తర్వాత యువర్ ఎలిజిబుల్ మెథడ్స్ మెథడాలజీస్ అనే వస్తుంది. కొందరికి మ్యాథ్స్, సైన్స్, ఫిజికల్ సైన్స్ రావచ్చు, కొందరికి బయాలజికల్ సైన్సే రావచ్చు, కొందరికి సోషల్ స్టడీసే రావచ్చు. సో మీ యొక్క డిగ్రీ మీద ఏం చేశారు, ఆర్ బీటెక్లో ఏం చేశారు దానికి సంబంధించిన మెథడాలజీ ఇస్తుంది. కొందరికి ఒక మెథడాలజీ ఉండొచ్చు, కొందరికి 2 రావచ్చు. కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు నచ్చిన మెథడాలజీ ఒకటే మాత్రమే చూస్ చేసుకోవాలి, మీకు ఇష్టం ఏదన్నా ఒకటే. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే కాలేజ్ జాయిన్ అవుతారో మీరు సెకండ్ మెథడాలజీ అక్కడ చూస్ చేసుకోవచ్చు, కొందరికి లాంగ్వేజెస్ కూడా అక్కడనే చూస్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మీకు ఫస్ట్ మెథడాలజీ ఏదైతే మీరు ఫ్యూచర్లో టీచర్ అవ్వాలనుకుంటున్నారో ఆర్ మీకు ఏ సబ్జెక్ట్లో టీచింగ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ మెథడాలజీ చూస్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మీకు ఏదైతే సెకండ్ మెథడాలజీ ఉంటుందో మీరు లాంగ్వేజెస్ చూస్ చేసుకోవచ్చు, ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ఉంటుందో అది కూడా చూస్ చేసుకోవచ్చు మీ యొక్క ఎలిజిబిలిటీ బట్టి. అది మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు తీసుకోవాలి. జస్ట్ ఇప్పుడు మెయిన్ మెథడాలజీ మీకు 2 ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, 3 వచ్చిన వాళ్ళు ఒకటి సెలెక్ట్, మీకు నచ్చింది ఏదైతే ఒకటి మెయిన్ మెథడాలజీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కాలేజెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో మెయిన్ పాయింట్
ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 14,000 13,000 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. అందులో మ్యాథ్స్ వాళ్ళకు వచ్చేసి 5,000 సీట్స్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్ వాళ్ళకు 1,400 సీట్స్ మాత్రమే ఉంటాయి. బయాలజికల్ సైన్స్ 1,500, సోషల్ స్టడీస్ 6,000. సో మెయిన్గా ఇక్కడ ఎవరైతే మ్యాథ్స్ సోషల్ మెథడాలజీ ఫస్ట్ పెట్టుకుంటారో మీకు ఎక్కువ కాలేజెస్ ఎక్కువ బీఎడ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, వాళ్ళకి చాలా చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. ఒక 1,400-1,500 నుంచి 2,000 సీట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు బీఎడ్ ఎక్కడ సీట్ వచ్చినా చేసేటట్టు ఉంటేనే వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇవ్వాలి, లేదంటే మీకు సీట్స్ రావండి. సో అందరు అనుకుంటారు ఈ 14-13,000 అందరికి కావు, మీ యొక్క మెథడాలజీ బట్టి డివైడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇవి చాలామందికి తెలియదు. సో ఈ మిస్టేక్ చేయకండి. వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. సో మ్యాథ్స్ వాళ్ళు, సోషల్ స్టడీస్ వాళ్ళకు కొద్దిగా పెద్ద ర్యాంక్ ఉన్నా మీకు ఈజీగా సీట్ వస్తుంది. కానీ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఇక్కడ ఉన్నాయి సీట్స్ 1,500 కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి, నెగ్లెక్ట్ చేయకండి. సో ఇవి మనకు మెయిన్ పాయింట్స్ అండి. సో మెయిన్గా మనకు ఫస్ట్ మెథడాలజీ మీకు నచ్చింది ఏదైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా, మీరు లాగిన్ అయ్యి మీ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా చూడండి. మంచిగా కరెక్ట్ లేవు అనుకుంటే మీరు టీఎస్ హెడ్సెట్లో హెల్ప్ లైన్ నంబర్ ఉంటుంది, ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. హెల్ప్ లైన్ నంబర్ తెలవకపోతే మీకు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు అన్నీ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్, వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎవరైతే సోషల్ మ్యాథ్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది, సీట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, సో ఎవరైతే వీక్ క్యాండిడేట్స్ ఉంటారో మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ప్రియారిటీ కూడా ఎట్లా ఇవ్వాలంటే గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, మీ జిల్లాలో దగ్గరలో ఉన్నాయి కాబట్టి అలా మీరు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో ఇచ్చేటప్పుడే మీరు ఫస్ట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, ఏ కాలేజ్కి వెళ్ళాలి. ఆ పీడిఎఫ్స్ కూడా మనకు వెబ్సైట్లోనే ఉంటాయి. కాబట్టి మీరు తెలంగాణ జిల్లాన తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన జిల్లాలు పెడతారా, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జిల్లాలు పెడతారా, లేదంటే అన్నీ పెడతారా, మీ ఇష్టం. సో ఒక పెన్ పేపర్ తీసుకొని అన్ని కాలేజ్ లిస్ట్ రాసి మెయిన్ జస్ట్ వెబ్ ఆప్షన్స్, జస్ట్ మీ కాలేజ్ అండ్ మీ మెథడాలజీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఏవైతే మెథడాలజీస్కి ఎలిజిబులో ఆ కాలేజ్ మాత్రమే డిస్ప్లే అవుతాయి మీకు ఆటోమేటిక్గా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. సో మీకు ఇబ్బంది ఉండదు. సో జస్ట్ లాగిన్ టీఎస్ హెడ్సెట్లో లాగిన్, వెబ్ ఆప్షన్స్ లాగిన్ కొడితే హాల్ టికెట్ నెంబర్ అవి కొట్టేసిన తర్వాత మీకు జస్ట్ డిస్ప్లే అవుతాయి. సో ఎన్నిసార్లు అయినా మీరు ఒకేసారి మీరు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సో ఏమన్నా ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు అన్నీ ప్రాపర్గా ఉన్నాయో చూడండి. ఒక్కసారి సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ అవన్నీ డిలీట్ చేయాలి, అవన్నీ పాసిబుల్ కావు. కాబట్టి మీకు సపోజ్ ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉంటే మనకు ఈ 3 days తర్వాత ఈ డేట్స్లో 24th to 26th మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఈరోజు రేపు మార్నింగ్ వరకు లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అన్నీ చూసిన తర్వాత మీరు 27th రోజు ఎడిట్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా అన్న యాడ్ చేసుకోవచ్చు, అందులో ఉన్నాయి కొన్ని డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ నుంచి అన్న పెట్టుకోవచ్చు. సో ఈ మిస్టేక్స్ చేయకండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితేనే కాలేజెస్ వస్తుంది. 5 కాలేజీలు నేను 10 కాలేజీలు మాత్రమే పెట్టానంటే సీట్ అయితే రాదండి. సో బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ వెళ్తే మస్ట్ ఉన్నాయన్నీ పెడితే తప్ప మీకు సీట్ రాదు. మ్యాథ్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, ఓకే వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి మీ ప్రియారిటీ ఆర్డర్స్ వైజ్ పెట్టండి. సో ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పీడిఎఫ్స్ అన్నీ మనకు వెబ్సైట్లోనే ఉన్నాయి కాబట్టి నేను నా టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయను. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి సో దట్ మీరు బీఎడ్కి ఎలిజిబుల్ అవుతారు. లేదంటే మీకు phase 1లో సీట్ రాదండి. సపోజ్ ఎక్కువ సీట్స్ మిగిలితే phase 2 పెడతారు, లేదంటే మోస్ట్లీ పెట్టకపోవచ్చు. ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని బీఎడ్ మంచి కాలేజ్లో చేయడానికి ట్రై చేయండి. ఎట్ లాస్ట్ మనకి బీఎడ్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. మీరు ఈ జిల్లాలో చేస్తారా, అక్కడ చేస్తారా, ఇక్కడ చేస్తారా, నాట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మన ఫోకస్ అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టేయండి. ఏదో ఒక కాలేజ్ వస్తుంది, అప్పుడు మీరు డిసిజన్ తీసుకోండి. సో ఇంకా ఏమైనా బీఎడ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.